నమస్తే వెల్కమ్ టు ఎఫ్పిసి నేను మీ అంజలి ఎస్ నా సామి రంగా ఇప్పుడే చూడటం జరిగిందనమాట. సో పండుగ వైబ్ అనేది సినిమాలో గట్టిగానే కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా నాగార్జున గారు ఎస్ సో ఎప్పుడూ ఆయన మన్మధుడే మనందరికీ తెలిసిందే. అండ్ ఈసారి కూడా అలానే కనిపించారు. కానీ బట్ నాకు అనిపించింది ఏంటి అని అంటే ఎక్కడో కొంచెం ఆయన ఎనర్జీ అన్నది తగ్గింది అని అయితే అనిపించింది. మేబీ ఆ షూట్ పీరియడ్ లో ఆయన హెల్త్ బాగాలేదని చెప్పి డ్యూరింగ్ ఇంటర్వ్యూస్ టైంలో చెప్పడం జరిగింది. మేబీ దాని ఎఫెక్ట్ అనుకుంటాను. బట్ పండుగ వైబ్ అయితే క్రియేట్ చేశారని చెప్పాలి. అండ్ ఓవరాల్ గా హీరోయిన్ అండ్ ఎస్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ విషయానికి వస్తే కొంచెం ఏజ్ కి మించిన క్యారెక్టర్ చేసినా సరే తన వరకు తన క్యారెక్టర్ బాగానే చేసింది. బట్ హైలైట్ ఆఫ్ ద మూవీ వచ్చేసి మన అల్లరి నరేష్ గారు అనమాట. సో ఉన్నంత వరకు ఆయన క్రియేట్ చేయాల్సిన లైక్ హైప్ కావచ్చు అండ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ని ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆయన వరకు ఆయన గ్రాప్ చేసుకుంటారు. అండ్ అంతేకాకుండా విలన్ క్యారెక్టర్ వాజ్ వెరీ నైస్ అబ్బా. ఒక సైకోయిక్ క్యారెక్టర్ చేసినా చాలా బాగా చేశారనమాట. అండ్ నాకు మైనస్ అనిపించినవి ఏంటి అని అంటే లైక్ ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం నాకు లాగే అనిపించింది. ఈ సిరీస్ నీడడా అని అయితే అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ వాజ్ వెరీ నైస్, చాలా బాగుంది. స్టోరీలోకి వెళ్ళడం అండ్ ఆ అట్మాస్ఫియర్ కావచ్చు, ఆ మెయిన్ ఇష్యూస్ కావచ్చు అవన్నీ. బట్ రావు రమేష్ గారు చనిపోవడం అన్నది కొంచెం నాకు అంటే కరెక్ట్ అవ్వలేదు. అండ్ అంతేకాకుండా మూవీలో యాజ్ అ కొరియోగ్రాఫర్ గా ఆయన మనకి బాగా తెలుసు విజయ్ గారు. బట్ యాజ్ అ డైరెక్టర్ గా కూడా ఆయన ప్రూవ్ చేసుకున్నారనమాట. అండ్ ఎస్ ఓవరాల్ గా పండగకి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. బట్ నా సామి రంగా వాజ్ సూపర్. స్పెషల్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఏదైనా ఉంది అని అంటే ఆల్ అబౌట్ మ్యూజిక్ వాజ్ సూపర్, చాలా బాగుంది. బీజిఎమ్స్ కొన్ని వస్తుంటాయి, అవి చాలా బాగున్నాయి. అండ్ ఫైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. బికాస్ లైక్ లాస్ట్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ అండ్ ఇంకా కొన్ని ఫైట్స్ ఉన్నాయి విచ్ ఆర్ వెరీ నైస్ అనమాట. అంటే ఆయన ఏజ్ ని ఎక్కడ కనిపించవు, యాక్షన్ సీక్వెన్సెస్ అంత బాగున్నాయి. ఇక ఎవరి గురించి మాట్లాడాలి, ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. అండ్ రాజతరుణ్ గారి క్యారెక్టర్ ఉంది కానీ బట్ అంతగా రిజిస్టర్ అవ్వలేదు. బికాస్ ఎందుకున్నారు ఏంటి అసలు ఆయన ఎందుకు కనెక్ట్ అయ్యారు వీళ్ళకి అన్న ఒక కాన్సెప్ట్ మనకైతే అర్థం కాదనమాట. సో త్రూ అవుట్ ద మూవీ చూసుకుంటే ఈ పండగకి నాకైతే లైక్ చాలా వరకు అనిపించింది ఏంటంటే ఓకే నా సామి రంగా అనేది అనిపిస్తుంది. రెగ్యులర్ స్టోరీనే బట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. చూడండి వాళ్ళు డెఫినెట్ గా ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా చూసేయచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక మూవీ రివ్యూలో కలుసుకుందాం. అప్పటికి టాటా బై బై, సైనింగ్ ఆఫ్.